అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి దళిత ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి పైన తుపాకీ ఎక్కుపెట్టినట్టుగా సైకిల్ చేయడం జరిగింది. సో ఏంటిది ఎట్లా చూస్తారు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి? పాడి కౌశిక్ రెడ్డి అనేటోనికి వాడు ఒక భూస్వామి, ఒక అహంకారి, దొర అహంకారంతో మాట్లాడుతున్నాడు మొదటి నుండి కూడా. ఎందుకంటే కడియం శ్రీహరి గారు ఒక దళిత నాయకుడు, ఒక విద్యావంతుడు, అయినా దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న అనుభవజ్ఞుడు, సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి. మరి ఆయన అనుభవంలో వీడి ఈకెలు కూడా కాదు కౌశిక్ రెడ్డి. ఆయన కడియం శ్రీహరి గారు ఒక సిన్సియర్ రాజకీయ నాయకుడు, విద్యావంతుడు. అలాంటి కడియం శ్రీహరి గారిని పట్టుకొని నిన్ను చంపేస్తా అనే విధంగా, చంపేస్తారని చెప్పి వెపన్ చూయించినట్టు నిండు అసెంబ్లీలో బెదిరించాడు. అంటే కడియం శ్రీహరిని నేను చంపేస్తా నిన్ను అని చెప్పి కౌశిక్ రెడ్డి మాట్లాడడం జరిగింది నిండు అసెంబ్లీలో. మరి వీడికి చట్టాల గురించి తెలుసా, అసలు రాజ్యాంగం గురించి తెలుసా అని నేను అడుగుతున్నా. వీడు నిండు అసెంబ్లీలో ఒక దళిత నాయకుడిని, ఒక ఎమ్మెల్యేను, సీనియర్ మంత్రిగా, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక విద్యావంతుడు, అటువంటి కడియం శ్రీహరిని పట్టుకొని నిన్ను చంపేస్తారని చెప్పి కౌశిక్ రెడ్డి బెదిరియడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఈ కౌశిక్ రెడ్డి అనేటోడు గతంలో కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహబూబాబాద్ తీసుకెళ్ళి, అప్పుడు మానుకోట అందరు దాన్ని, 2010లో వేల మంది ఉద్యమకారుల మీద తుపాకీ వెక్కుబెట్టి అందరిని బెదిరించి పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమకారులను ఆ మానుకోటలో జరిగిన దాడిలో అనేక మంది, వేల మంది ఉద్యమకారులను తరిమేసి 11 మంది మీద దాడి చేశాడు కౌశిక్ రెడ్డి అనేటోడు. తెలంగాణ రాష్ట్రం రావాలని ఉద్యమం చేసిన యువత మీద 11 మంది మీద దాడి చేస్తే కాళ్ళు రెక్కలు ఇరిగి చావు బతుకుల మధ్యలో వాళ్ళని విడిచిపెట్టిండు. అప్పుడు వరంగల్ హాస్పిటల్కి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. ఇది వారి చరిత్ర. కౌశిక్ రెడ్డి అంటే, కౌశిక్ రెడ్డి అనేటోడు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారుల మీద, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పోరాటం చేస్తున్నట్టు ఉద్యమకారుల మీద కూడా వీడు దాడి చేయడం జరిగింది. వేల మంది మీద, ఒక 11 మంది మీద దాడి చేసి సావు బతుకుల మధ్యలో వాళ్ళని వదిలేశాడు, వాళ్ళ కాళ్ళు రెక్కలు ఇరుగ్గొట్టి. అటువంటి దుర్మార్గుడు కౌశిక్ రెడ్డి అనేటోడు. అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కొంతమంది బడాబాబులతో మీటింగ్ పెట్టి వాడు ఏమంటాడంటే, మాలామాదిగల గురించి, అరే ఇలాంటి సీక్రెట్ మీటింగ్లకు మాలామాదిగోళ్ళను రానియకండి, మాలామాదిగోళ్ళకు కుక్కకు బొక్కేస్తే ఎట్లా నడుపుకుంటుంటారో మాలామాదిగలు కూడా అట్లనే ఉంటారు. ఈ మాలామాదిగలను నేను వచ్చినప్పుడు ఈ సీక్రెట్ మీటింగ్లు కానీ ఇంపార్టెంట్ మీటింగ్లకు మాలామాదిగలను రానియకూడదు అని చెప్పి మాలామాదిగలను, అక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ మాలామాదిగలను ఎన్నోసార్లు అవమానపరుచుకుంటూ మాట్లాడింది రికార్డు ఉంది. అంటే వాడు హుజురాబాద్లో కూడా మాలామాదిగోళ్ళు అంటే కించపరిచినట్టు, అవమానపరిచినట్టు మాట్లాడడం జరిగింది అనేక సార్లు. ఇప్పటికి కూడా వాడు హుజురాబాద్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దళితులను, మాలామాదిగలను కించపరుచుకుంటూ వాళ్ళని లెక్కలకు లేకుండా మాట్లాడతాడు. అటువంటి దుర్మార్గుడే కౌశిక్ రెడ్డి. అలాంటి దుర్మార్గుణ్ణి కేటీఆర్ అంటోడు
టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. తెలంగాణ ఉద్యమకాలను చంపాలని చూసినటువంటి కౌశిక్ రెడ్డిని, తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసిన కౌశిక్ రెడ్డిని, మరి దళితులను మాలామాదిగలని కులం పేరుతో దిట్టినటువంటి కౌశిక్ రెడ్డిని టిఆర్ఎస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే ఏమన్నట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాన్సెప్ట్ ఏంటి? వాడు తెలంగాణ ఉద్యమకాలను చంపినా పర్వాలేదు, దాడి చేసినా పర్వాలేదు, మాలామాదిగల మీద కులం పేరుతో దిట్టినా పర్వాలేదు, ఖచ్చితంగా మా టిఆర్ఎస్ పార్టీకి తీసుకోవాలనే వాళ్ళు తీసుకున్నారు. వాడు తెలంగాణ ఉద్యమకాల మీద, దళితుల మీద విషం నక్కుతున్న కౌశిక్ రెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి తీసుకున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఒకటి కాదు, రెండు కాదు, సిపి గారిని, పోలీస్ కమిషనర్ను, కరీంనగర్ పోలీస్ కమిషనర్ను కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన కులం పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు కూడా కమిషనర్ని మాట్లాడండి, పోలీస్ కమిషనర్ను. అదేమోగా రాష్ట్ర గవర్నర్ను ఒక మహిళ, ఒక స్త్రీ, మరి ఈ దేశంలో 50% స్త్రీలే ఉంటారు, మహిళలు ఉంటారు. అలాంటి ఆడబిడ్డను ఒక గవర్నర్ని పట్టుకొని కూడా నీచంగా మాట్లాడాడు కౌశిక్ రెడ్డి. అంటే ఇలాంటి దుర్మార్గుడు. అంటే ఒక దిక్కు మహిళలంటే లెక్కలేదు, ఒక దిక్కు దళితులంటే లెక్కలేదు, ఒక దిక్కు పోలీస్ కమిషనర్ అంటే లెక్కలేదు, తెలంగాణ ఉద్యమకాలు లెక్కలేదు. స్పీకర్ మీద కాగితాలు చించి అసెంబ్లీలో స్పీకర్, ఒక దళిత స్పీకర్ మీద విసిరేయడం జరిగింది. ఇలాంటి దుర్మార్గుణ్ణి మరి తెలంగాణలో వదిలేస్తే ఇది ఎంతవరకు సమంజసమని అంటున్నా. అంటే ఇలాంటి దుర్మార్గుడు టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని వాడిని ఒక మాఫియాగా, ఒక గుండగా ఈ కేటీఆర్ అంటోడు తయారు చేస్తున్నాడు. ఇది వాస్తవము. ఎందుకంటే కేటీఆర్ చరిత్ర, కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు, గిరిజనుల మీద దాడులు చేయించాడు కేటీఆర్. దాంట్లో ఉదాహరణ సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్ల కాన్స్టిట్యూన్సీలో 5 దళితులు, 4 ఎస్సీలు, ఒక సాకలతడు పిల్లలు ఇసుక మాఫియాను, ఇసుక లారీలు నడిపిస్తే రోజుకు 500 నుంచి 1000 లారీలు నడుస్తుండే. కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు అక్కడ సిరిసిల్లలో. నేరేళ్లలో 1000 లారీలు నడి ఊళ్ళ నుండి, గ్రామంలో నుండి పోతుంటే 5 పిల్లలు చనిపోయారు. ఒక 4 ఎస్సీలు, ఒక సాకలతడు, 5 బిడ్డలు రోడ్డు మీద ఆడుకుంటుంటే, ఆ ఊళ్ళలో ఆడుకుంటారు కదా, ఆ రోడ్ల మీద లారీలు నడుస్తుంటే వాళ్ళని చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు, ఊరు గ్రామస్తులందరూ కూడా అయ్యా మా పిల్లలు లారీల కింద, ఇసుక లారీల కింద చంపేసిండ్రు ఎందుకయ్యని ధర్నా చేసినందుకు ఇదే కేటీఆర్ మంత్రిగా సిరిసిల్ల ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి మొత్తం మంది ధర్నా ఎవరైతే చేసిండ్రో, ఎవరైతే మా పిల్లలు చంపిరని చెప్పి ధర్నా చేసిండ్రో వాళ్ళందరినీ తీసుకుపోయి 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళని తొక్కి కేసులు పెట్టి ఉల్టా వాళ్ళని జైలుకు పంపించిండు. అలాంటి దుర్మార్గుడు కేటీఆర్ అంటాడు. అంటే ఏంటి? దళితుల మీద విషం దక్కుతున్నారు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అంటాడు. అలాంటి దుర్మార్గులు. అంటే ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి దయచేసి. వాళ్ళను నేరెళ్ల ఇష్యూలో అనేక కుటుంబాలను సంసారానికి పనికి రాకుండా, కష్టపడి పని చేసుకోకుండా చేసిండు కేటీఆర్ అంటాడు. అదేవిధంగా ఈ హరీష్ రావు అనేటోడు గోటి నుండి మొదలుకుంటే, కాలు గోటి నుండి మొదలుకుంటే తనదాకా విషం ఉంటుంది, దురహంకారం ఉంటుంది, విషం ఉంటుంది. ఆ దుర్మార్గుడు మా భట్టి విక్రమార్క గారిని, ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా 2018లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు భట్టి విక్రమార్క గారు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు. మాకు కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్లు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు, సబితా ఇందర్ రెడ్డి గారు, డికే అన్న లాంటి వాళ్ళు చాలా మంది సీనియర్లు ఉండడం కూడా మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చేసింది 2018లో. ఇది ఓర్చుకోలేక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఓర్చుకోలేక ఒక దళితుడు ఒక ప్రతిపక్ష పార్టీ హోదా కలిగి
ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నాడని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు విషంగక్కి ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉంటాడా? ప్రతిపక్ష పార్టీ హోదా కలిగి ఉంటే వాళ్ళు ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేసిర్రు. సబితా ఇందర్ రెడ్డి గారిని, సుధీర్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు కొనుగోలు చేసిండ్రు. డబ్బులు ఇచ్చి, బెదిరించి, పదవులు ఇస్తారని చెప్పి భ్రమలు పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా తీసేసిండ్రు. అది ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉండకూడదని భట్టు విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి చరిత్ర కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ది. వీళ్ళు దుర అహంకారంతో ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉండకూడదని చెప్పి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేసిన మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిండు. అటువంటి దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వీళ్ళను తెలంగాణ ప్రజలు క్షమిస్తారని అంటున్నా. అదే విషయం ఇప్పుడు కక్కుతున్నారు హరీష్ రావు. ఒక రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉంటే ఆర్థిక శాఖ మంత్రి అంటే ఏంటి? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, రెడ్లకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు, అన్ని వర్గాలకు, బ్రాహ్మణులకు, అన్ని వర్గాలకు కూడా సమానంగా సామాజిక న్యాయం జరగాలనే ఒక లక్ష్యంతో బడ్జెట్ రూపొందించిండు మా ఆర్థిక శాఖ మంత్రి భట్టు విక్రమార్క గారు. అందరికీ సామాజిక న్యాయం జరగాలి, తెలంగాణ ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి, కార్మికులకు, కర్షకులకు, యువతకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో, లక్ష్యంతో మరి బడ్జెట్ను రూపొందించాడు. అటువంటి బడ్జెట్ను రూపొందించిన భట్టు విక్రమార్క గారిని హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు. అంటే నిండు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. నీకు బడ్జెట్ను రూపొందించరాదు, బడ్జెట్ను పెట్టరాదు, లేకుంటే నీకు అవగాహన లేదు అన్నట్టు మా భట్టు విక్రమార్క గారిని నడి అసెంబ్లీలో హరీష్ రావు విమర్శిస్తాడు. ఒక దళితుడు కాబట్టి మా భట్టు విక్రమార్క గారిని ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎంను ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు హరీష్ రావు కించపరిచినట్టు మాట్లాడాడు. అంటే ఒక దళితుడు ఆర్థిక శాఖ మంత్రి ఉండకూడదు, ఒక దళితుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉండకూడదు. అటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసి హరీష్ రావు అన్నట్టు దళితుల మీద విషం గక్కుతున్నాడు. ఇలాంటి దుర్మార్గులను ఈ రాష్ట్ర ప్రజలు క్షమిస్తారని అడుగుతున్నా. అరే, ఆనాడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని కేసీఆర్ మోసం చేసిండు. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నట్టు వానికి చదువు లేదు, కానీ మా భట్టు విక్రమార్క గారు యూనివర్సిటీ చదువుకున్నాడు, విద్యావంతుడు, జ్ఞానవంతుడు, తెలివివంతుడు. మా భట్టు విక్రమార్క గారికి అన్ని వర్గాల గురించి అవగాహన ఉన్నది, చదువుకున్న విద్యావంతుడు. ఒరే లుచ్చానా కొడుక, నువ్వు చదువుకోలేదు, నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి నువ్వే మొత్తం దోసుకున్నావు తప్ప ఇలా నువ్వు 25,000 కోట్లు సింగపూర్లో పెట్టాము. ఎవడబ్బ సొమ్ముడా లుచ్చానా కొడుక ప్రజలకు. ఇలా హైదరాబాద్ చుట్టూ దాదాపు 1000 ఎకరాల భూమి ఉన్నది హరీష్ రావు నీకు. కేటీఆర్కు 1000 ఎకరాల భూమి, 1000 ఎకరాల భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ. కేసీఆర్కు 1000 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి గురించి ఎప్పుడు రాబోదరు? మా భట్టు విక్రమార్క గారు ఏమన్నా 1000 ఎకరాలు సంపాదించుకున్నాడ్రా, ఆస్తులు సంపాదించుకున్నాడ్రా? అన్ని వర్గాలకు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని ఆలోచన చేసి ఆ బడ్జెట్ రూపొందిస్తే అంటే దళితులకు, అణగారిన కులాలకు, అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం జరిగేటట్టు ఈ బడ్జెట్ రూపొందించడనేది మనసులో పెట్టుకొని దాని మీద విషం గక్కుతున్నాడు హరీష్ రావు అన్నట్టు. ఇంత దుర్మార్గులు అంటే, నేను ఆర్థిక శాఖ మంత్రి ఉన్నా, ఒక దళితుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ చేసిందనే దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అని ఓర్వలేక దళితుడిని ఇష్టం వచ్చినట్టు కించపరుస్తున్నారే. ఏం తమాషా చేస్తున్నాడా నా కొడుకులారా మీరంతా? ఈ రాష్ట్రంలో అణగారిన కులాల మీద విషయం కక్కుతున్నారు, దళితుల మీద విషయం కక్కుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లుచ్చానా కొడుకులారా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అందుకోసమే కౌశిక్ రెడ్డిని
కేటీఆర్ హరీష్ రావు అనేటోడు వెనుక ఉండి ఒక మాఫియాను రాష్ట్రంలో మెయింటైన్ చేసి దళితుల మీద అణగారిన కులాల మీద దాడులకు పూనుకుంటున్నారు. వీళ్ళను క్షమించేది లేదు. అందుకోసమే కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నా, అరే కౌశిక్ రెడ్డి, నువ్వు అసెంబ్లీలో మా కడియం శ్రేయాన్ని బెదిరించావే, ఇట్లా నేను రివర్వల్ పెట్టి అంటే నేను చంపేస్తాను బెదిరించావే, అరే నీ దమ్ముంటే రారా కేటీఆర్ హరీష్ రావు మీరందరూ రండిరా బయటికి. నా కొడుకులారా, ఈ రాష్ట్రంలో దళితులు గిట్ట తిరుగుబాటు మొదలు పెడితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో 30 కోట్ల మంది దళితులు ఉన్నామురా. 30 నుంచి 40 కోట్ల మంది దళితులు ఉన్నారు, 60 కోట్ల మంది బీసీలు ఉన్నారు. లుచ్చానా కొడుక, మేము దలుచుకుంటే తొక్కెత్తాము నా కొడుకులారా. 0.5 ఉన్నారు మీరంతా. ఏంటిరా మీ రాష్ట్రంలో? అందుకోసమే తాడోపేట తెలుసుకుంటాం. ఇక మిమ్మల్ని క్షమించేది లేదు. ఎందుకంటే మీరు దళితుల మీద, అణగారిన కులాల మీద, బీసీల మీద విషం ఎక్కుతున్నారు. మిమ్మల్ని క్షమించేది లేదు. ఏం కౌశిక్ రెడ్డి, నువ్వు ఇష్టం వచ్చినట్టు పోలీస్ కమిషనర్ను మాట్లాడితే నన్ను ఏం చేయలేదు, రాష్ట్ర గవర్నర్ మాట్లాడితే నన్ను ఏం చేయలేదు అనుకుంటున్నావు. ఇలా తెలంగాణ ఉద్యమకాలను చంపడానికి ప్రయత్నం చేస్తే కూడా నన్ను ఏం చేయలేదు అనుకుంటున్నావు. నువ్వు నీ చరిత్ర మొత్తం మాకు తెలుసు. ఇయ్యలో కడియం శ్రీయారిని కూడా నువ్వు మాట్లాడావు, చంపేస్తారని చెప్పావు పెద్ద అయ్యాడు. నీ సంగతి తేల్చుకుంటా నేను. 4వ తారీఖు నాడు, ఏప్రిల్ 4వ తారీఖు నాడు చలో హుజురాబాద్లో 65 నుంచి 70,000 మంది దళితులు ఉంటారా. 21,000 కుటుంబాలు దళితులు ఉంటారు. అదే హుజురాబాద్లో నీ సంగతి తేల్చుకోవడం కోసం 4వ తారీఖు నాడు వస్తున్నా. 4వ తారీఖు నాడు రాష్ట్రంలో దళితులు, కరీంనగర్ జిల్లాలో ఉన్న దళితులు, ఆ నిజవర్గం ఉన్న దళితులందరూ కూడా హుజురాబాదు కాన్స్టిట్యూన్సీకి వస్తున్నాం. అదే హుజురాబాద్ నడిగొడ్డులో అంబేద్కర్ చార్టీ దగ్గరికి వస్తున్నాం. 4వ తారీఖు నాడు నీ సంగతి అంతా అక్కడ తెలుసుకుంటాం. నా కొడుక, ఏందిరా నువ్వు ఒక బుచ్చగాన్ లెక్క, నీ భార్య, నీ బిడ్డ, నువ్వు మేము చచ్చిపోతాం, ఒరే రండ నా కొడుక మేము చచ్చిపోతామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి చచ్చిపోతామంటే ఈ కాన్స్టిట్యూన్సీలో ఈ లంబి కొడుకులు సరిపోనికరని చెప్పి ప్రజలు క్షమించి కోట్లేసిర్రు. చచ్చిపోతామని చెప్పినవురా. అందుకోసమే అక్కడ నిజవర్గ ప్రజల్ని ఓట్లేసినందుకు నువ్వు దళితుల మీద, అణగారిన కులాల మీద విషం కక్కుతున్నవే. ఒక గవర్నర్ అనే మహిళ మీద విషం కక్కావే. ఇష్టం వచ్చినట్టు నోటి బూతులు మాట్లాడావే. నీ సంగతిగా తెలుసుకుంటా. ఇక తాడోపేడ తెలుసుకొని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కౌశిక్ రెడ్డి అనేటోన్ని రోడ్ల మీద కూడా తిరగని నా కొడుక. నువ్వు అనుకుంటున్నావు ఏం గాజులు వేసుకుని ఉన్నావురా మేము దళితులందరూ అణగారిన కులాలలో గాజులు వేసుకొని ఉన్నారు అనుకుంటున్నావా? నీ సంగతి తెలుసుకుంటా. నువ్వు చూసుకో, నీ సంగతి ఏం కావాలో నేను తెలుసుకుంటా. నువ్వు చంపుతానంటావు. మేము అనుకుంటే 5 నిమిషాలు కూడా పట్టదు నా కొడుక. 5 నిమిషాలు పట్టదు కౌశిక్ రెడ్డి. నాకు ఛాలెంజ్ చేస్తున్నా. నీ సంగతి తెలుసుకోకుండా ఈ రాష్ట్రంలో నువ్వు ఎట్లా తిరుగుతావో, నువ్వు ఎట్లా పోటీ చేస్తావో నేను చూస్తున్నా. హుజురాబాద్లో నేను చూస్తానని చెప్తున్నా కదా. 4వ తారీఖు నాడు వస్తున్నా. నీ దమ్ముంటే ఎదుర్కోరా. 4వ తారీఖు నాడు దళితులందరూ ఏకం చేసి, అణగారిన కులను ఏకం చేసి, నీవు వార్డు మెంబర్ కూడా గెలవకుండా చేస్తాను నా కొడుక. నువ్వు హుజురాబాద్లో 4వ తారీఖు నాడు చలో 4వ తారీఖు అని ప్రోగ్రాం పెట్టాను. 4వ తారీఖు నాడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఈ సందర్భంగా తెలియదు. 100% దళితులను, ముఖ్యంగా దళితులకు పిలుపునిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వస్తారు. ఒక దళితుడైనట్టయినా ఒక దళితుడిని, కడియం శ్రీయారిని, సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు, మాజీ మంత్రి, విద్యావంతుడు, అలాంటి ఒక దళిత నాయకుడిని, రాష్ట్రంలో ఒక దళిత నాయకుడిని మాట్లాడిందంటే ఇంకా మామూలు దళితుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? అందుకోసమే రాష్ట్రం మొత్తంలో దళితులందరికీ పిలుపునిస్తున్నా. మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి హుజురాబాద్కు చేరుకుంటారు. 100% ఖచ్చితంగా 4వ తారీఖు నాడు హుజురాబాద్లో అంబేద్కర్ చార్జ్ దగ్గర ఆడ నిరసన కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని దండం పెట్టి వేడుకుంటున్నా, కౌశిక్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయండి. అలాంటోడు చట్టసభలలో ఉండకూడదు. కౌశిక్ రెడ్డి లాంటి గుండా రౌడీ, ఒక విభచారి అసెంబ్లీలో ఉండకూడదు. వాని శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం కోసమే నేను నిరసన కార్యక్రమం హుజురాబాద్లో పెడుతున్నా, వాని కాన్స్టిట్యూషన్లో పెడుతున్నా.